నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక లగ్నం ఆధిపత్యాలు, శుభ అశుభాల లగ్నాల గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే మొదటగా మనం కర్కాటక లగ్నం ఆధిపత్యాల గురించి తెలుసుకుందాం. కర్కాటకం అంటే చంద్రుడు. సో దీని అధిపతి చంద్రుడు, లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి సూర్యుడు, అలాగే తృతీయ వ్యయాధిపతి బుధుడు, చతుర్థ లాభాధిపతి శుక్రుడు, పంచమ రాజ్యాధిపతి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి గురుడు, సప్తమ అష్టమాధిపతి శని. ఇవి ఆధిపత్యాలు, కర్కాటక లగ్న ఆధిపత్యాలు. ఇప్పుడు మనం శుభ అశుభ లగ్నాల గురించి తెలుసుకుందాం. ఈ కర్కాటక లగ్న జాతకులకు బుధ శుక్రులు పాపులు. ఏ విధంగా అంటే బుధుడు తృతీయ వ్యయాధిపత్యంచే బుధుడు, అలాగే చతుర్థ లాభాధిపత్యంచే శుక్రుడు పాపి అయినారన్నమాట. సో ఈ లగ్న జాతకులు శుభులు ఎవరంటే కుజ గురులు శుభులు. ఎలాగంటే పంచమ దశమాధిపత్యంచే కుజుడు యోగకారకుడు అయ్యాడు. అలాగే ద్వితీయాధిపత్యంచే రవి స్వతంత్రంగా మారకుడు కాడు. కుజుడు ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు వచ్చేసి 1, 4, 10 స్థానాలు అంటే కేంద్ర స్థానాల్లో కుజుడు, ఒకవేళ మీ జాతకంలో కుజుడు 1, 4, 10 స్థానాల్లో ఉంటే యోగదాయకుడు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ తులలో కుజుడు ఉంటే సామాన్య యోగం ఇస్తాడు, మకరంలో అవయోగం కలిగిస్తాడు. ఒకవేళ కుజుడు మీ జాతకంలో పంచమ దశమ స్థానంలో ఉంటే అంటే 1, 2, 3, 4, 5 తన స్వక్షేత్రంలో ఉన్న లేదా దశమ స్థానం అయిన స్థానమే కాబట్టి ఈ స్థానంలో కుజుడు ఉన్నా కూడా అధిక రాజయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కుజుడు గురునితో కలిసి ఉంటే విశేష యోగాన్ని ఇస్తాయి. ఒకవేళ బుధుడు మీ జాతకంలో కన్యలో ఉంటే అంతగా యోగించడు. అతని స్వక్షేత్రం అయినా సరే కర్కాటక లగ్నం వాళ్ళకి తృతీయాధిపత్యంచే ఇతడు అంతగా యోగించడు. అలాగే కుజుడు వ్యయ స్థానమైన మిథునంలో ఉన్న యోగించడు. ఇక్కడ లగ్నాధిపతి అయిన చంద్రుడు పాపస్థానాల్లో పూర్ణ చంద్రుడై పాపస్థానాల్లో ఉంటే బాగా యోగాన్ని ఇస్తాడు. అలాగే ద్వితీయ స్థానంలో ఉంటే మిశ్రమ ఫలితాలని ఇస్తాడు. బహుళ దశమి మొదలు త్రయోదశి వరకు 3, 12 అంటే 3 బుధ స్థానాల్లో. సో బుధ స్థానాల్లో ఉంటే మేలు చేస్తాడు. బహుళ దశమి మొదలు నుండి త్రయోదశి వరకు, బహుళ చతుర్దశి నుండి శుద్ధ విధియ వరకు చంద్రుడు పాపి అవుతాడు. ఆ సమయంలో కేంద్రాధిపత్య దోషం ఉండదు. ఈ చంద్రుడు కోణంలో కూడా మేలు చేస్తాడు. శుద్ధ తదియ నుంచి పంచమి వరకు బాలచంద్రుడు 2, 3, 11 స్థానాల్లో యోగిస్తాడు. అంటే సింహంలో, అలాగే కన్యలో, అలాగే వృషభ రాశిలో యోగిస్తాడు. ద్వితీయాధిపతి అయిన రవి కేంద్రంలో ఉన్న కేంద్రాధిపతులతో కలిసిన యోగాన్ని ఇస్తాడు. కేంద్రంలో రవి ఉన్నాడు అనుకోండి, అలాగే కేంద్రాధిపతులతో కలిసి ఉన్న రవి ద్వితీయాధిపతి అయిన రవి యోగాన్ని ఇస్తాడు. ఈ రవి పాపులతో కలిసిన పాపస్థానాల్లో ఉన్న పాప ఫలాల్ని ఇస్తాడు. ఇతడు కోణాల్లో అంతగా మంచి యోగాన్ని ఇవ్వడు. కోణాల్లో అంటే 1, 5, 9. ఒకవేళ రవి 1, 2, 3, 4, 5 ప్లస్ ఈ మకరం, కుంభం, అలాగే 1. సో ఈ విధంగా ఈ కోణ స్థానాల్లో ఉన్నప్పుడు
పాప ఫలాన్నే ఇస్తాడనమాట. అంటే పాపులతో కలిసి ఉన్నప్పుడు ఇతడు కోణాల్లో అంతగా మంచి యోగాన్ని ఇవ్వడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గురు రవులు పరివర్తనం కలిగితే బాగా యోగాన్ని ఇస్తారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి పూర్ణ శుభుడు, షష్ఠ భాగ్యాధిపతి గురుడు. ఈ బుధ గురువులు కేంద్ర కోణాల్లో ఒంటరిగా ఉంటే యోగిస్తారు. అంటే కేంద్రాలు అంటే తెలుసు కదండి, 1, 4, 7, 10 ఈ బుధ గురువులు ఇద్దరు కేంద్ర కోణాల్లో కలిసి కాకుండా ఒంటరిగా ఉంటే బాగా యోగాన్ని ఇస్తారు. కోణాల్లో కంటే కేంద్రాల్లో బాగా యోగిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు కేంద్రాల్లో పాప ఫలాలు, పాపస్థానాల్లో సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో పాప ఫలాలు ఇస్తారు. అలాగే పాపస్థానాలైన 3, 6, 8, 12 ఈ స్థానాల్లో అయితే ఈయన సత్ఫలితాన్ని ఇస్తాడు. ఎవరు? శుక్రుడు. సో అష్టమంలో అధికంగా, అలాగే ద్వితీయంలో సామాన్యంగా, ద్వితీయంలో అంటే ఇక్కడ సింహరాశిలో సామాన్యంగా యోగాన్ని ఇస్తారు. వ్యయంలో అంటే కర్కటక రాశి వ్యయస్థానమైన మిథునంలో ఈయన కొంత సత్ఫలితాలను, 3, 6 స్థానాల్లో అయితే మిశ్రమ ఫలితాలను, అంటే కొంత మంచి ఫలితాలు, కొంత పాప ఫలితాలను ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ మనకి శుక్రునకు శని సంబంధం అంత మంచిది కాదు. అలాగే రవి సంబంధం, రవితో కలిసినట్లయితే 2, 11 స్థానాల్లో ధనదాయకం. సప్తమాష్టమాధిపతి అయిన శని కేంద్ర కోణాల్లో యోగదాయకుడు, అంటే కేంద్ర కోణాల్లో యోగదాయకుడుగా ఉంటాడు. అలాగే పాప స్థానాలైన 3, 6, 8, 12 స్థానాల్లో యోగించడు. ఎవరు? శని. ద్వితీయంలో సామాన్య ఫలితాలను ఇస్తాడు. ఈ లగ్నానికి గురు శుక్రుల పరివర్తనం రాజయోగాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. గురు శుక్రుల పరివర్తనం రాజయోగాన్ని ఇస్తుంది ఈ కర్కాటకం లగ్నం వారికి. సో ఇదండి ఈ కర్కాటక లగ్నం ఆధిపత్యాలు అండ్ మరియు శుభ అశుభ గ్రహాల గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.